తప్ప ఇంకెక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈయన కూడా మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వీరు అన్నట్టు రుణమాఫీ అన్నప్పుడు అందరికి ఇస్తాడు, అందులో వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇంకొక చిన్న అందరికీ రుణమాఫీ ఇందులో ఒక చిన్న లాజిక్ పెట్టండి. ఎవరైనా రైతు రుణం తీసుకున్న తర్వాత ఆయన కట్టలేని పరిస్థితి ఉండి వడ్డీల మీద వడ్డీలు పడుతుంటే బ్యాంక్ కోడ్ వచ్చి నువ్వు వడ్డీలు కడుతున్నావు, దీన్ని ఎట్లా చేయాలి అని అంటే రీషెడ్యూల్ చేసిండు. అంటే ఏంది, ఆ ఉన్న ఇంట్రెస్ట్ని కలిపి రీషెడ్యూల్ చేసి నీది ₹1,00,000 ఉన్నది, ఇగో 2,00,000 అన్నాడు. వీళ్ళు ఏమంటారు, రీషెడ్యూల్ చేసినందుకు మేము ఇయ్యం. అరే ఆడు మొత్తం అప్పుల పాలైపోయా రీషెడ్యూల్ చేసుకున్నాడు. ఆడ పరిస్థితి బాగలేకనే ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చిండు, కట్టలేని బతుకు అని అవుతుందనే రీషెడ్యూల్ చేసుకుండు. ఇప్పుడు ఏమంటది కాంగ్రెస్ పార్టీ, రీషెడ్యూల్ చేసుకున్నానికి మేము ఇయ్యము. అరే ఇదేంది ఇది, అసలైన బాధితుడు వాడు కదా. ఇప్పుడు జనరల్గా అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు వాడు. ఎందుకు, కట్టలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి నెల వారి వడ్డీలు కట్టకనే వాడు ఇబ్బంది పడుతుంటే వాడిని రీషెడ్యూల్ చేసినానికి నేను లోన్ ఇవ్వమనంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏముందిగా, అది దరిద్రం. ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు. ఈ ట్యాక్స్ విషయంలో కూడా ఒక చిన్న, అందరికీ తెలిసిన వాస్తవం, ఇప్పుడు టీవీల నుంచి ఎంతో మంది ప్రేక్షకులు చూస్తున్న ఒక చిన్న సవరణ, అది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. మనం ఏదైనా లోన్ పెట్టినప్పుడు మనకు ఆదాయం లేకపోయినా మనం ఏమంటాడు, బ్యాంకరు లేదా ఎగ్జిక్యూటివ్ బ్యాంక్ వాళ్ళు ఎవరో ఎంప్లాయీ మాట్లాడినప్పుడు మనకు ఆదాయం ఉన్నట్టు ఇంత గట్టి చూపి అని అంటే మనం 5,000, 10,000, 20,000 ఆదాయం ఉన్నట్టు చూపించి ట్యాక్స్ కడతాం. వీళ్ళు ఏమంటారు, ట్యాక్స్ కడితే ఇయ్యనేయ్యం. అరే రైతు పిల్లగాడు చదువుకోవద్దా, రైతు పిల్లగానికి జాబ్ వద్దా, వానికి పర్సనల్ లోన్ అవసరం లేదా, వానికి కార్ అవసరం లేదా, వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టొద్దా, వాడు ఏం చేయొద్దా? అరే బ్యాంక్ రుణం ఇవ్వడానికి వాడేదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఏదో మార్గంలో డబ్బులు తీసుకుంటే అది కూడా ఇవ్వనని ఇలా చేతులు లేపేసారు. అంటే ఇలా ఏం కావాలి పరిస్థితి, నిజంగా ఇబ్బంది పడుతున్నానికి వస్తలేదు, అనవసరమైనకి ఆల్రెడీ ఉన్నోడు లేదా బ్యాంకులు ఉన్నోళ్ళు, అది కూడా ఇంకా క్లారిటీ లేదు. మళ్ళీ రుణమాఫీ అన్నప్పుడు ఇలా బ్యాంకుకి ఇస్తాడా లేకుండా రైతుల ఖాతాలకు వేస్తాడా, ఈడొక లాజిక్. మళ్ళీ రైతుల ఖాతాకి ఇస్తాడా బ్యాంకులకు వేస్తాడా అనేది చాలా అసలు మిలియనర్ క్వశ్చన్. దాని మీద ఇంకెవరికి ఆన్సర్ లేదు. అయితే అది ఇంకా విచిత్రమైనటువంటి, అది ఒక విచిత్రమైన ధారణ. బ్యాంక్ కోడ్ వచ్చినప్పుడు నాకు రాలేదని అంటాడు, వచ్చిందంటాడు. బ్యాంక్ కోడ్ ఏమంటాడు, నాకు 19 లక్షలది మాత్రమే నాకు వచ్చింది, మొత్తం అందరు బాకీలు 28 లక్షలు ఉన్నాయి బ్యాంక్ కోడ్, లేదా 4 కోట్లు వస్తే మాకు 1 కోటే వచ్చింది అంటాడు. అంటే ఎవరు చేస్తాడు, వాడు ఎట్లా చేస్తాడు అనేది ఇది మిలియన్ క్వశ్చన్. మళ్ళీ అది ఎట్లా జరుగుతుందో రేపు ఎల్లుండో చూడాలి. ఇంకో బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే, గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీయో లేదా రైతుకు రుణబంద్ ఇవ్వడానికి వాళ్ళు చేసిన ప్రయాసాలలో ఏం చేసిరంటే, డబ్బు లేనప్పుడు భూమిని అమ్ముకున్నారు. అంటే వేలం పాటాడు. మన కోకపేట మనమే చూసినాము, ₹1,00,00,000 100 కోట్లకు పోయింది, 100 కోట్లకు 1 ఎకరం పోయింది. ఎట్లా సరే అవన్నీ ప్రభుత్వ సొమ్ము అమ్మి పేదవాళ్ళకి ఇచ్చినాము, రైతులకు ఇచ్చినాము, సంక్షేమ పథకాలు అన్నారు, సంతోషం. ఆ పార్టీ ఆడికన్నా నమ్మింది. వీళ్ళు ఇంకా విచిత్రం, ప్రభుత్వం సొమ్ము గిరిపెట్టేసారు, కుదబెట్టేసారు భూమి. అరే అమ్మడం మరొక లెక్క అయితే ఇక్కడ కుదబెట్టి వడ్డీలు కట్టాలి. ఈ సంక్షేమ పథకాలకు ఇస్తాడా, వడ్డీలకు కడతాడా? మళ్ళీ దాంట్లో ఒక బ్యాంకర్ మళ్ళీ పర్సెంటేజ్, మర్చెంట్ బ్యాంక్ అనేటువంటి కంపెనీ ఇన్వాల్వ్ అయిపోయి వాడు ఒక పర్సెంట్ లెక్క 100 కోట్లు కమిషన్ తీసుకుంటాడు. నా దగ్గర వీళ్ళు ఇప్పుడు టార్గెట్ 4,000 ఎకరాల భూమిని, 400 ఎకరాల భూమి, 4,000 కాదు 400 ఎకరాల భూమిని 10,000 కోట్లు టార్గెట్గా భూముల్ని తాకట్టు పెట్టిన పరిస్థితి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఏం చేయాలి, వనరులు సేకరించాలి, లేదా కేంద్రం నుంచి మాట్లాడాలి, ఏ రకంగా మనం వస్తాయనాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఆర్థిక వనరులు ఎట్లా బాగుపడతాయి అనేటువంటి ఆలోచన చేయాలి. కానీ అప్పు మీద అప్పు తెచ్చి అక్కడ వడ్డీ కట్టాలి, ఇక్కడ వడ్డీ కట్టాలి. అసలు ఏంది లక్ష్యము అసలు అర్థం కాదు. ఇంకొకటి ఈరోజు పొద్దున్నే పేపర్లో చూసిన, అంటే కొంత మనం రాజకీయంగా కొంత ఉన్నాం కాబట్టి పేపర్లు చూసే అలవాటు. సరే ఎంత సోషల్ మీడియాని ఈరోజు పేపర్లలో చారణ కోడికి బారాణ మసాలా అనే మనం విన్నాం. ఇవాళ అన్ని పేపర్లల్లో, తెలుగు 5 పేపర్లల్లో, ఇంగ్లీష్ 3 పేపర్లల్లో, హిందీ 2 పేపర్లల్లో ఫ్రంట్ లైన్లో రుణమాఫీ గురించి భయంకరమైన యాడ్. అంటే ఈ ₹1,00,00,000 సొమ్ము, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తూనే ఉన్నాం, ₹1,00,00,000 సొమ్ము ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది, ఎందుకు అసలు? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కటి అంటే నేనేమంటున్నా అంటే, ఒక్కొక్క దగ్గర ప్రభుత్వము చేయాల్సిన పని పోయి అనవసరమైనటువంటి ఖర్చులు. ఇవాళ ఒక్కరోజు పేపర్లకే
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే అంటే వాళ్ళు చేస్తున్న మంచి పని అవును సార్, నేనేమంటారు రవి గారు, నేనేమంటారు చేయమనండి, తప్పలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా, అవసరం లేదు కదా, ప్రచారం అవసరం లేదు. నువ్వు ఇచ్చినవంటే ప్రజలే ఆదరిస్తారు కదా. మీకు నాయకులు పోయి పాలాభిషేకాలు చేస్తూనే ఉన్నారు, పాలకులు దండలు వేస్తారు, అవి ఇవి చేస్తూ ఉంటారు, ప్రజల్లో మంచి సింపతి వస్తుంది కదా. మళ్ళీ ఈ కోట్ల రూపాయల నిధులు ఎందుకు దుర్వినియోగం చేయాలి? అరే ఇదే కదా చారణ కోడికి బారణ మసాలా. ఒకవేళ ఇవ్వకపోయినా 10, 20, 30 కోట్లు కొంత రైతులకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇది దేశంలో పెద్ద చర్చ కావాలి. అరే అట్లేముండదు, రైతులు మాట్లాడుకుంటారు, దీని గురించి మాట్లాడుకోవాలి. దాంట్లో కేసీఆర్ అయితే తమిళ మలయాళంలా ఇప్పుడు మహారాష్ట్రలో మనం వాళ్ళని చూసి నేర్చుకొని మెరుగైనటువంటి సమాజాన్ని తీసుకొని వస్తామా, వాళ్ళ దారిలోకే పోతామా? నువ్వు పక్కన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే వీళ్ళకి అవకాశం ఇచ్చింది. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే ఇలా కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చింది. నువ్వు చెయ్యి, పని చేసుకుంటావో కూడా కాకుండా ఒకరి మీద ఒకరికి రాళ్ళేసుడే సరిపోయింది. రే ఇలా అవసరమైన టైంలో నిధులు ఇయ్యరు, రైతులకు చేయాల్సినటువంటి టైంలో చేయరు, ఇలా మాట్లాడతారు. మళ్ళీ అది బ్యాంకర్కి ఇచ్చారంటే ఇంకా దౌర్భాగ్యం. నాకైతే అది అర్థం కాలేదు. సరే అది ఎట్లా అవుతుంది, ఏమైతే సరే దాని మీద ఏం జరుగుతుందేమో కానీ సంపదని సృష్టించండు, వీళ్ళు ఉన్న సంపదని మొత్తం అమ్ముతున్నారు. ఆయన